ఈరోజు జనసంఘ్ వ్యవస్థాపకులు ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క 125వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి కారణం ఈ దేశంలో ఏదైతే అంతర్భాగంగా అన్ని రాష్ట్రాలు ఉండాలని చెప్పేసిందనో ఆ రోజు మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో, ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ యొక్క చేతగానితనం కారణంగా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, ఆ యొక్క ప్రతిపత్తిలో ఈ దేశంలో భారతదేశానికి ఒక జాతీయ జెండా, కాశ్మీర్కి ఒక జాతీయ జెండా, భారతదేశానికి ఒక ప్రధానమంత్రి, కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రి, భారతదేశానికి ఒక రాజ్యాంగం, జమ్మూ కాశ్మీర్కి ఒక రాజ్యాంగం ఉండేది. ఈ దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జాతీయ పతాకాలు ఉండకూడదు, ఈ దేశం మొత్తం కూడా ఒకే జాతీయ జెండా కింద ఉండాలని చెప్పేసి తన యొక్క ప్రాణ త్యాగాన్ని చేసినటువంటి నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. అటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయన ఏదైతే 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు, సర్దార్ పటేల్ యొక్క అభిప్రాయం మేరకు నెహ్రూ యొక్క నాయకత్వం నచ్చకపోయినప్పటికీ, కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం నచ్చకపోయినప్పటికీ మనందరం కలిసి నువ్వు వచ్చినటువంటి ఏ స్వాతంత్రాన్ని మనం అభివృద్ధి పదంలో నడుపుకోవాలంటే మనందరం కూడా కలిసి పని చేయాలి. మీరందరూ కూడా అంబేద్కర్ గారు కావచ్చు, మీరు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, బాబు జగజ్జీవన్ రావు కావచ్చు, మీరందరూ కూడా క్యాబినెట్లో ఉండాలని చెప్పేసిందను గాంధీ గారి యొక్క అభిప్రాయం మేరకు వీళ్ళందరూ కూడా క్యాబినెట్లో చేరడం జరిగింది. క్యాబినెట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పనిచేయడం జరిగింది. వారు చేసినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ఈ దేశంలోనే అభివృద్ధి చెందాలి, ఈ దేశం ఏదైతే స్వయం ప్రతిపత్తిగా ఎదగాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం వారు పునాదేశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆత్మ నిర్భర్ భారత్ పేరుపైన ఏదైతే ఈ దేశంలో స్వదేశీ వస్తువులకు మనం ప్రోత్సహించాలి, స్వదేశీ యొక్క దేశంలోనే మన అందరం కూడా ఈ స్వదేశీ వస్తువులు ఉపయోగించాలని ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే ఉందో ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వేసినటువంటి పునాది, వారు చెప్పినటువంటి మాటల అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ భారత్ను ప్రవేశపెట్టడం జరిగింది. వారి యొక్క దేశభక్తికి ఈరోజు అనేక మంది కార్యకర్తలు వారి యొక్క నాయకత్వంలో పనిచేసినటువంటి కారణంగా ఆ రోజు జనసంఘ్ జనతా పార్టీగా మారడం, జనతా పార్టీ భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి సందర్భంలో ఈ రోజు ఎవరైతే జనసంఘ యొక్క సిద్ధాంతాలతో పనిచేసినటువంటి నాయకత్వం ఏమైతే ఉందో ఆ నాయకత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు రచించినటువంటి రూపకల్పన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు మేము అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. భారతదేశానికి విశ్వగురువుగా నిలపాలని చెప్పేసి నేను ఏదైతే శ్యామప్రసాద్ కలలు కన్నారో ఆ యొక్క కళలు సాకారం కోసం మనందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరినీ కలుపుకొనేసి నేను భారతదేశం విశ్వగురువులు నిలపడం మనం అందరం కూడా నిమగ్నం కావాలని చెప్పేసి నేను వారి యొక్క ఆశ సాధన కోసం మనం నడుము బిగించాలని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా నేను పిలుపునిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి మరియు కార్యకర్తలకి, నా తోటి మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేడు భారతీయ జనతా పార్టీ ఐక్యత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప మహనీత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మదనపల్లిలోని మార్కెట్ యార్డు యందు ఎంతో ఘనంగా వారి జయంతిని నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఒక గొప్ప దేశభక్తుడు, అలానే విద్యావేత్త మరియు దూరదృష్టి గల నాయకత్వం ఉన్న ఒక గొప్ప నాయకుడు. ఆయన చెప్పింది ఒక దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఉండకూడదని ఆయన చెప్పిన సందేశం నేడు భారతదేశం అభివృద్ధికి ఎంతో ప్రగతి గలగా నిలిచింది. ఆయన జీవితాన్ని మాలాంటి యువత అంతా ఒక స్ఫూర్తిగా భావిస్తూ రాబోయే కాలంలో ఒక క్రమశిక్షణ, శ్రద్ధతో, బాధ్యతతో భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మాలాంటి యువత అంతా కలిసి కొత్తగా భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా మదనపల్లి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
1951 సెప్టెంబర్ 21వ తేదీన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్, భారతదేశంలో కాంగ్రెస్ ఏతర రాజకీయ పార్టీ ఆవిర్భావం చెందింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే భారతదేశంలో ఎవరైనా సరే కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఎవరి అనుమతి లేకుండా మనం ప్రయాణం చేసే రాజ్యాంగ హక్కును మనం కల్పిస్తూ 1951లో భారతీయ జనసంఘ్ ఆవిర్భావం చెందింది. ఈ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సందర్భంగా నెహ్రూ యొక్క కుచిత బుద్ధి, పాకిస్తాన్ పట్ల ప్రేమ, అభిమానం పెట్టుకొని భారతీయుల్లో విషపూరితంగా పరిపాలిస్తున్న నెహ్రూకి వ్యతిరేకంగా ఆయన గలం విప్పి కాంగ్రెస్ ఆ ప్రభుత్వం నుండి బయట వచ్చి భారతీయ జనసంఘ్ను ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 కాశ్మీర్కి అయితే స్వయం ప్రపత్తి ఇవ్వాలని చెప్పి నెహ్రూ ప్రతిపాదించారో దానికి అతను ప్రతి అడుగులోనూ ఆయన్ని వ్యతిరేకిస్తూ ఈ దేశ సమైక్యత కోసం పనిచేసిన యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తి కలిగిన యోధుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆయన 125వ వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఏదైతే ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేసి ఈ పొద్దు భారతదేశం ఐక్యత కోసం పనిచేశారో ఆ ఐక్యతను మనం కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. దేశ అభివృద్ధి కోసం, దేశ సమైక్యత కోసం, పార్టీ కోసం ఎంతో పాటుపడిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి నేడు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఆయన స్ఫూర్తితో ఇలా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.